దేవరాజు గారు మీరు కూడా ఎంత మరి వారి కరముల చేత సార్ గారు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ అదేవిధంగా మన గ్రామ సర్పంచ్ భాస్కర్ గారు అదేవిధంగా మరి దాత మరి మన జోహార్ మహాత్మా జ్యోతిబా ఫులే, జోహార్ మహాత్మా జ్యోతిబా ఫులే, జోహార్ మహాత్మా జ్యోతిబా భారత రాజ్యాంగం. జై 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 అంబేద్కర్ పూలే ఆలోచన విధానం, అంబేద్కర్ ఆలోచన విధానం, పూలే ఆలోచన విధానం. భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ మహాత్మా జ్యోతిబా ఫులే, सरपंच साहब कधी अटे उंडो अमर है बाबा साहब अंबेडकर, अमर है बाबा साहब अंबेडकर, जोहार महात्मा ज्योतिबा फुले, जय 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 भीम, जय 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 भीम, जय भीम. फुले अंबेडकर మహనీయుల ఆలోచన విధానం ఇటు చూడాలి. బాబాసాహెబ్ అంబేద్కర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. మన జీవితం జోహార్ మహాత్మా జ్యోతిబా ఫులే, ముందు జై 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 భీమ్, జై 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 భీమ్. నువ్వు ఇక్కడ ఉండి చేతులు ఇట్లా పెడతా వాళ్ళ నలుగురు ఫోటోలు పోతాయి. నాకు కొద్దిగా డీల్ కాలేదు. ఇట్లా తిరగండి, జెండా చూసి కాదు, జెండా లేచుకొని అదేవిధంగా మన సర్పంచ్ దాతగా ఉన్నారు సార్. మరి వీళ్ళు ఇంత కష్టపడి ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మరి కార్యక్రమానికి మరి అధ్యక్షులైనటువంటి మరి సర్పంచ్ గారికి మేము దాతగా ఉన్నారు సార్. మరి వీళ్ళు ఇంత కష్టపడి ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మరి కార్యక్రమానికి మరి అధ్యక్షులైనటువంటి మరి సర్పంచ్ గారికి మేము రోజు మా మాట మన్నించి మా విలేజ్కి మా గ్రామానికి ఇచ్చేసిన మన రూరల్ ఎమ్మెల్యే గారు భూపతి రెడ్డి గారికి నా యొక్క నమస్కారం. మరియు ఇక్కడ వచ్చిన మా వార్డు మెంబర్లు, మాజీ సర్పంచులు, మండల సంఘం అధ్యక్షులు, ధర్మారం సర్పంచు, ఆరపల్లి సర్పంచ్ అందరికీ నా యొక్క నమస్కారం. సార్ చాలా సంతోషం. ఆ రోజు ఎలక్షన్ రోజు వీళ్ళు
మాకు అంబేద్కర్ విగ్రహం కావాలా ఇక్కడ పెట్టియాలంటే ఒకటి కుదరది 2 కావాలని ఆ రోజు చెప్తే సరే జ్యోతిరావు పులేది అంబేద్కర్ది పెడితే బాగుంటుందని ఆ రోజు మాట ఇచ్చి ఆ తర్వాత ఒక విగ్రహం నేను డొనేట్ చేసాను, ఇంకో విగ్రహం శివకృష్ణ గారు డొనేట్ చేశారు సార్. చాలా సంతోషము. ఇక్కడ గల్లీలసుగా చాలా మటుకు అన్ని రాసిచ్చారు హామీలు మేము చేస్తాము సార్ సహకారంతో అన్నీ నెరవేరుస్తామని చెప్పాను. ఇది ఒకటి ఫస్ట్ అయితే వాళ్ళు అనుకున్నది ఇది అయిపోయింది సార్. తర్వాత అన్నీ ఉన్నా మీ సహకారంతో నెరవేరుస్తానని చెప్పాను. మీరు మా మాట మన్నించి ఇక్కడికి వచ్చినందుకు మాకు చాలా సంతోషం సార్. మీకు నా యొక్క ధన్యవాదములు సార్. వాడకు నేను కొనిస్తాను కాబట్టి ఆయన కొనిచ్చినందుకు మరి సర్పంచ్ గారికి మరి వందనాలు. వాళ్ళ గ్రామం వాళ్ళ వాడ నుంచి వాళ్ళ అందరి పక్షాన అంబేద్కర్ యువజన సంఘం బర్దీపూర్ పక్షానసుగా మీకు ధన్యవాదాలు చెప్తున్నా భాస్కర్ గారు. అదే అంబేద్కర్ గారు మరి జ్యోతిరావు పూలే గారి నుంచి మరి ఈనాడు ఈ వ్యవస్థను తీసుకొచ్చాడు. మరి మనకు ప్రపంచంలో కాదు భారతదేశం అదేవిధంగా విద్య మరియు ఇంజనీరింగ్ కాలేజ్ కానీ అన్ని తీసుకొస్తున్నాడు. అందుకు సార్కు థ్యాంక్స్. అదేవిధంగా మిత్రులారా మరియు గ్రామ ఈ కమిటీ కమిటీ అధ్యక్షులు అరే ముందు నుండి పోకండి ఇక్కడ ఒకటి చేస్తారు కదా కదా అదేవిధంగా మిత్రులారా మరి ఈడ ఈ విగ్రహాలను ఆగం చేస్తే సార్ పోతాడు. ఆగం చేయకూడదు. జరిగితే ఫోటోలు వస్తాయి అందరి. అరే కొద్దిగా ఆగండి కదా. ఒక్కొక్కరు అంతా అందరు ఒకసారి చూడాలన్నా చూడండి సార్ చూడండి సార్ ఆగు ఆగు జంప్ అండ్ మీరు బాగా పాట పాడి చూడాలి. అరే అన్న వెనుక రైట్ ఓకే దిగరేలు ఫోటో
సింగిల్ సింగిల్ సాయిలు సాయి రావయ్యా తొందర కానీ ఫోటో చలో మీరు అధ్యక్షులు కూడా మీరు ఓకేనా నెక్స్ట్ క్లాప్స్ కొట్టు క్లాప్స్ కొట్టు ఏ పక్కకు మనం పక్కకు ఫోటో తీయాలి వార్డు మెంబర్ ఎందుకు ఇది పని చేస్తలే అంతే ఉండు ఓకే మరి మనం అందరం కలిసి పాపం ఇంతగానో కష్టపడి ఫోటో తీసాలా పాపం ఇంతగానో కష్టపడి సర్పంచ్ మధ్యలో థ్యాంక్ యూ ఫోటో తీస్తా వాళ్ళు నాకు కూడా లేదు రైట్ రైట్ అన్నయ్యో ఫోటో కొట్టు కొట్టుడే అల్వాల్ మాస్టర్ అల్వాల్ మాస్టర్ కదా అభిమానులు ఎక్కువ ఉన్నారు డైరెక్టర్ సాబ్ను పక్క పెట్టి మేమంతా రైట్ అన్న ఓకే ఆల్ ది బెస్ట్
మంచి కవర్ అందరు హోటల్ అయితే రావాలి. जय भीम बोलो, बोलो रे बोलो, जय भीम बोलो। వర్ధిల్లాలి బాబాసాహెబ్ ఆలోచన విధానం, వర్ధిల్లాలి బాబాసాహెబ్ ఆలోచన విధానం, వర్ధిల్లాలి బోలో రే బోలో, జై భీమ్ బోలో। విగ్రహం కనిపిస్తుంది. ఫోటోకాల్ తప్ప కదా, ఇంకా నువ్వు చిన్న పొరలకి వేస్తే తినండి పాపం తింటాడు. దేనికే క్యాండిల్ అయిపోయింది. హంబరాన ఉన్నట్టే చెక్కలు గురువంగో అందుగా దండాలు బాబా అంబేద్కర్. అంబరాన ఉన్నట్టే చెక్కలు గురువంగో ముందుగా నిలుదలసి పాటలు పాడేము చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు పొడవంగో ముందుగా నిన్ను తలసి సూర్యుడు పొడవంగా చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు పొడవంగో నీ తల్లి భీమబాయి, నీ తల్లి భీమబాయి, నీ తండ్రి రామ్జీ, నీ తండ్రి రామ్, నీ తండ్రి నీ ఊరు అమ్మవాడ, నీ ఊరు అమ్మవాడ. ఏప్రిల్ 14న పుట్టిన రోజంట ఈ దళిత జాతి పీడితులకు పండగ రోజంట. ఏప్రిల్ 14న పుట్టిన రోజంట దండాలు బాబా అంబేద్కర్. జ్యోతిరావు పూలే కొద్దిగా మహాత్మా జ్యోతిరావు పూలే ముదిరాజు కులానికి చెందిన గొప్ప మేధావి. ఆయన చదువుతూ నేర్చుకుని ఆయన భార్యకు నేర్పించి బహుజన జోహాలు, బహుజన జోహాలు, కుల్లి కంపు కడుతున్నట్టు కుల వ్యవస్థ చీకటిలో, కుల వ్యవస్థ చీకటిలో దురాచార మతమౌడవు బీభత్సపు సమాజంలో బీభత్సపు బహుజన జోహాలు, బహుజన జోహాలు. శూద్రులకు చదువద్దని చాటుతున్న రోజులలో, శూద్రులకు చదువద్దని చాటుతున్న రోజులలో
మాకెందుకు చదువద్దని సవాలుగా బడికెళ్ళి బ్రాహ్మణ మిత్రుని పెళ్లికి బయలుదేరి మీరెల్లగా శూద్రతను ఉతరుగాదని బ్రాహ్మణు మేము వెలివేయగా మీ హృదయాంతరంగమంత బాధలు చెందేనా జోహాలు జ్యోతిరావు. మా దళిత కళా మండలి మాసాది గారు స్టేట్ నుంచి కూడా మా నాయకులు వచ్చారు. కానీ వీళ్ళు ఏంటంటే ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ మరి జ్యోతిరావు పూలే గారి యొక్క విగ్రహాలను మన ధర్మారం బర్దిపూర్ మధ్య శివారు అంటే ధర్మారం బర్దిపూరే కావచ్చు, బర్దిపూరు మరి ఇక్కడ ఎస్సీ కాలనీ అనుకున్న నేను కూడా అంటే మాలో సోదరునే నేను మరి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ మరి ఇంత మంచి గొప్ప కార్యక్రమం చేపట్టేందుకు వారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ ఇప్పుడు సభాధ్యక్షతలు వహించినటువంటి గ్రామ సర్పంచ్ మరి భాస్కర్ అన్న గారు మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు వచ్చినటువంటి గౌరవ శాసనసభ్యులు మరి భూపతి రెడ్డి అన్న గారికి మరి అదేవిధంగా మాజీ సర్పంచ్ నారాయణ రెడ్డి అన్న గారు మరి అదేవిధంగా సర్పంచ్ గారు మా వాసు గారు మరి అదేవిధంగా అన్న ఆరపల్లి మరి సాయిల్ గారు అందరికీ పేరున మరి ఈ గ్రామంలో కూడా మంచి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి దేవరాజ్ అన్న గారికి కూడా మరి అదేవిధంగా వాళ్ళ మిత్ర బృందానికి మరి సోమనాథ్ అన్న గారు మరి అదేవిధంగా మాజీ ప్రజెంట్ ఎంపీటీస్ అయినటువంటి మురళీ అన్న గారు అందరికీ పేరున ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇంత పెద్ద కార్యక్రమాన్ని మరి వీళ్ళకు వచ్చినందుకు ఆలోచనకు నేను చాలా కృతజ్ఞగా చెప్తున్నా. మరి నేను కూడా సంతోషపడుతున్నా. మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు మీ సంఘానికే ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులందరూ కూడా పేరున నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇంత మహనీయుల యొక్క విగ్రహాలను ఇక్కడ స్థాపించినందుకు మరి అదేవిధంగా మరి గౌరవ శాసనసభ్యులు మన భూపతి రెడ్డి అన్న గారు కూడా మీ కాలనీ వాసుల్లో ఏమలాంటి సమస్యలు ఉంటే కూడా వారి దృష్టికి నేను కూడా రిక్వెస్ట్గా అన్నగారిని నేను కూడా బ్రతిమలాడుతున్నాను. మీకేమైనా సమస్యలు ఉంటే ఇండివిజువల్గా ఇక్కడ లోకల్ సర్పంచ్ కానీ ఇక్కడ లోకల్ లీడర్లు కానీ మాజీ సర్పంచ్లు కానీ నాయకులు కానీ అందరి సమక్షంలో మీరు సార్ దగ్గరికి వెళ్ళి మీ సమస్యలు ఏమైనా ఉంటే ఇళ్ళ సమస్యలే కానీ ఇంకా ఇతరత్ర ఏమైనా ఉన్నా కానీ మీరు అన్నగారితో మీరు చేయించుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. మరి అదేవిధంగా ఇప్పుడు గతంలో మెంట్రాజ్పల్లి నాది దయచేసి మరి అయినా మేము డిచ్పల్లి స్టేషన్ అంటే మన డిచ్పల్లి స్టేషన్లో ఒక యూనివర్సిటీ ఉంది. ఆ యూనివర్సిటీలో ఉంటే అప్పుడు అంత పెద్ద మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం లేదన్న ఉద్దేశంతో స్వచ్ఛందంగా అందరూ ఇప్పుడు సోమనాథ్ అన్న మరి దేవరాజ్ అన్న గారు కానీ సరే ఇప్పుడు మిత్రుడు పద్మారావు కానీ ఎక్స్వైజెడ్ అందరూ కూడా మేమందరూ ఒక టీమ్గా ఏర్పడి నడి బస్టాండ్లో మేము ఆయన యొక్క విగ్రహాన్ని స్థాపించడం జరిగింది. దానికి కూడా అప్పుడు అందరూ కూడా సహకరించారు. అది మేము స్వచ్ఛందంగా చేసుకున్నటువంటి విషయము, ఎవరి కూడా ప్రోద్బలం లేకుండా. మరి అలాంటి సారి నేను రిక్వెస్ట్ చేస్తూ మీ అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతూ ఇక మాట్లాడేవారు చాలా ఉంటారు. దయచేసి నాకు సెలవు కోరుతున్నాను. ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా, మీరు దయచేసి నన్ను క్షమించాలా. ఒక ఎస్ఐ గారికి ఇక్కడ ఒక నంబర్ ఉంటుంది, ఆయన పేరు ఉంటుంది, సమ్ రెడ్డి సమ్ రావు సమ్ ఏదో ఎక్స్వైజెడ్ ఉంటుంది. కాబట్టి ఇవాళ మనం అట్లా లేదు, మాది కానీ పెట్టుకుంటున్నాం మనము. దయచేసి దీన్ని అన్నా కానీ ఉపకులాలు మన కులాలు ఇంకా ఏమైనా కానీ ఇవన్నీ మరి మర్చిపోయి ఐక్యతతో ఉండి మనం ముందుకెళ్తేనే కానీ మనకు ఏదైనా కానీ మనకు ముందు రాబోయే రోజులలో మనకు ఒక అధికారమా ఏదా ఒక సర్పంచ్ మొదలుకొని ఇంతకు ముందే చెప్పినటువంటి సిస్టమ్ మనకు ఉంటుంది తప్ప మనము చీలిక వర్గానికి ఎప్పుడు కూడా తావీయకూడదు. ప్లీజ్ వీళ్ళందరికీ అమ్మ మీరు చెప్పండి మీ ఇళ్ళల్లో మీకు అందరికీ వీళ్ళందరూ చాలా మందికి ఇక్కడ పూరి ఇళ్ళు ఉన్నాయని వాళ్ళందరికీ దయచేసి సార్ మా విన్నపంతోని మీరు వీళ్ళందరికీ ఇల్లు కట్టియాల్సిందిగా మనవి చేస్తున్నాం. అదేవిధంగా మరి మన చీఫ్ గెస్ట్గా వచ్చేసినటువంటి మరి అదేవిధంగా మిత్రులారా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన డిచ్పల్లి మండలంలోని బర్దిపూర్ గ్రామంలో మరి భారతదేశానికి చెందినటువంటి మహానుభావులు పెద్దలు మన రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అదేవిధంగా మరి విద్యనే అన్నిటికీ మరి మనం మూలము అని చెప్పి విద్య యొక్క ప్రాధాన్యతను ఆచరించుకున్నటువంటి పెద్దలు జ్యోతిరావు పూలే గారి విగ్రహాలకు మనం ఆవిష్కరణ చేసుకొని మరి ఇక్కడ బర్దీపూర్ గ్రామంలో ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. నాతో పాటు ఈ కార్యక్రమానికి మరి ముఖ్యంగా ఈ గ్రామ సర్పంచ్ పెద్దలు భాస్కర్ గారికి మరి అదేవిధంగా ఉప సర్పంచ్ తోట మహేష్ గారికి తమ్ముడు, అదేవిధంగా సాయిలు ఎక్స్ సర్పంచ్ ఎక్స్ ఎంపీటీసీ గారికి, తర్వాత ఈ విగ్రహానికి దాత అయినటువంటి మరి జమునా గారు, అదేవిధంగా దేవరాజ్ గారు,
ఈగ నారాయణ రెడ్డి గారు, మహేష్ గారు, బాబు గారు, మరి అంబేద్కర్ సంఘం అధ్యక్షులు నర్సాయి గారు ఉపాధ్యక్షులు, అదేవిధంగా భాస్కర్ గారు వార్డు మెంబర్, మరి సాయిల్ గారు, మరి వార్డు మెంబర్స్ అందరూ ఉన్నారు. వాళ్లకు తర్వాత ముఖ్యంగా ఇక్కడ నాతో పాటు వచ్చినటువంటి మన పెద్దలు జిల్లా కార్యదర్శి అయినటువంటి భాస్కర్ రెడ్డి గారు, శాంసన్ గారు, మరి ధర్మాగౌడ్ గారు, మరి అదేవిధంగా మన ధర్మారం సర్పంచ్ అయినటువంటి వాసు గారు, ఆరేపల్లి సర్పంచ్ గారు పెంటయ్య గారు, మరి వేదిక ముందు కూడా ఇక్కడ సంతోషం. మనం ఒక గ్రామంలో పెద్దల యొక్క విగ్రహాలు పెట్టుకున్నామనంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానాలు, వాళ్ళ యొక్క జీవన శైలి, వాళ్ళ యొక్క జీవనం యొక్క లక్ష్యాలు ఏంటి అన్నది మనకు గుర్తు చేసుకోవడానికి మనం పెట్టుకుంటాం. బాబాసాహెబ్ అంబేద్కర్ది కావచ్చు, తెల్లారి బాబు జగజీవన్ రావుది కావచ్చు, లేకుంటే ఇంకా సుభాష్ చంద్రబోస్ కావచ్చు, ఎవరైనా కానీ మనం వీళ్ళంతా కూడా భారతదేశ యొక్క వైతాళికులు, అంటే ఆదర్శమైనటువంటి జీవితాలు గడిపి కొన్ని వేల మంది జీవితాలలో మార్పు తెచ్చినటువంటి వాళ్ళు. సో ముఖ్యంగా ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం అది అంటే ఎంత గొప్పదంటే, ఇప్పుడు భారతదేశం అంటేనే విభిన్న మతాలు, విభిన్న కులాలు. మన ఈశాన్య రాష్ట్రాల్లో ఒక తీరు ఉంటుంది, మహారాష్ట్రలో ఒక కల్చర్ ఉంటుంది, కాశ్మీర్లో ఒక కల్చర్ ఉంటుంది, మనకు పాండిచ్చేరి మద్రాసులో ఒక కల్చర్ ఉంటుంది. అంటే ఇంత డైవర్సిటీ ఉన్నటువంటి దేశం అసలు ఈ ప్రపంచంలో ఎక్కడ లేదు. ఇప్పుడు అమెరికా ఉందనుకోండి, మీరు పైన చికాగో నుండి కిందికి టెక్సాస్ దాకా ఒకటే కల్చర్ ఉంటుంది, ఒకటే భాష ఉంటుంది. కానీ ఇక్కడ అట్లా కాదు. నా దేశానికి ఎన్నో రకమైన భాషలు, ఎన్నో రకమైన సంస్కృతులు, ఎన్నో రకమైన కులాలు, మతాలు ఇవన్నీ ఉన్నటువంటి సందర్భంలో మరి ఇంత పెద్ద దేశానికి, ఇంత వైరుధ్యం ఉన్నటువంటి దేశానికి రాజ్యాంగాన్ని రచించడం అంటే మామూలు విషయం కాదు. ఇవాళ ఎందుకు అది గొప్పగా అయిందంటే, ఇలా 75 సంవత్సరాలు అయింది మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చి. మనం మొన్ననే మన 26 జనవరి నాడు 75 సంవత్సరాలలో ఎక్కడ కూడా చెక్కు చెదరలే. దానికి కొన్ని అమెండ్మెంట్ చేసిండొచ్చు, కొన్ని మార్పులు చేసుకునవచ్చు కొన్ని చట్టాలలో, కానీ బేసిక్గా రాజ్యాంగం అనేది మార్పు అనేది ఎక్కడ జరగలేదు. అంటే అంత గొప్ప రాజ్యాంగం 75 ఏళ్ళ కింద రచించినటువంటి రాజ్యాంగం ఇవాళ మన భారతదేశంలోనే కాదు, ఇంత విభిన్న సంస్కృతులు ఉన్న భారతదేశంలోనే కాదు, ఇవాళ ప్రపంచమంతా కూడా మన వైపు చూస్తున్నారు. ఇవాళ మన బిగ్గెస్ట్ డెమోక్రసీ. ఇవాళ మన పక్క పాకిస్తాన్ ఉంది, వాళ్ళ రాజ్యాంగం ఎన్ని ముక్కలైంది, ఎన్నిసార్లు అక్కడ కూపింగ్ అయ్యి, మిలిటరీ కూపింగ్ అయ్యి, అక్కడ ప్రజాస్వామ్యం పోయి మళ్ళీ మిలిటరీ రూల్స్ వచ్చినాయి. ఇప్పుడు బంగ్లాదేశ్లో మనం చూసాం, మన శ్రీలంకలో చూసాం, చివరికి నేపాల్లో కూడా చూసాం మనం. అంటే ఇక్కడ కాలేదు, మరి అక్కడ ఎందుకు కాలేదు? ఇంత వైరుధ్యాలు ఉన్నా కానీ ఇంత భిన్నత్వంలో ఏకత్వం ఎందుకు వచ్చింది అంటే బికాజ్ ఆఫ్ రాజ్యాంగం. ఆ రాజ్యాంగం ఒకటే మనం అందరినీ కలిపేది. ఇలా భారతదేశం అందరం కూడా మనం ఒక పౌరులుగా గౌరవించబడుతున్నాం అంటే రాజ్యాంగమే. కాబట్టి అంత గొప్ప రాజ్యాంగాన్ని రచించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మరి ప్రతి విలేజ్లో ఒక విగ్రహం ఉండాల్సిందే. వాళ్ళని ప్రొద్దున మనం లేచి చూస్తుంటే వాళ్ళు గుర్తుకొస్తుంటే వాళ్ళు ఏమొస్తుంది, వాళ్ళు రచించిన రాజ్యాంగం గుర్తుకొస్తుంది. వాళ్ళు ఏమన్నారు, జ్యోతిబా పూలే కూడా ఏమన్నారు అన్నట్టు, కుల వివక్ష వద్దు, మరి అందరికీ సమానమైన అవకాశాలు రావాలి, సమాన హక్కులు ఉండాలి అందరికీ. కానీ పేదవాడికి ఒకటే హక్కు ఉంటుంది, ధనవంతుడికి ఒకటే హక్కు ఉంటుంది. కాబట్టి సమానమైన హక్కులు, సమానమైన అవకాశాలు, తర్వాత స్వేచ్ఛ అన్నదే దీని మీదనే ఈ రాజ్యాంగం ఆధారపడి ఉంది. కాబట్టి ఇవాళ మనం ఇంత ఆనందంగా బతున్నాం, స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నాం. ఇక్కడ వాళ్ళని మనము ఊరి దగ్గర పెట్టుకొని మరి వాళ్ళని గుర్తుంచుకోవడం అనేది చాలా ముఖ్యం. అయితే ఇవాళ వీళ్ళిద్దరు కూడా బోధించింది ఒకటే. ఇప్పుడు సమాజంలో చాలా రుగ్మతలు ఉంటాయి, అంటే అంటరానితనం ఉంటుంది, కుల వ్యవస్థ ఉంటుంది, బాల వివాహం కానీ ఇవన్నిటికీ ఒక అంటే సర్వరోగ నివారణ ఏంటిదంటే విద్య. ఈ విద్య మీదనే ఇద్దరు కూడా మరి మన భారతదేశానికి చెప్పారు, అంటే విద్యనే మూలం, మనం చదువుకుంటే అన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది అన్నదే వాళ్ళిద్దరు ఒక సిద్ధాంతాలు. సో వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మనం నిజంగానే అంటే ఇప్పుడు వాళ్ళని నివాళులు అర్పించడు, వాళ్ళను దండలేసుడు కాదు, వాళ్ళ ఆలోచన విధానాన్ని మనం అమలు పరిచినప్పుడే మనం వాళ్ళకి నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఇవాళ నేనంటే ఒక కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా నేను చెప్పట్లే. ఇవాళ మీరు చూడండి, ఇవాళ మనము సామాజిక న్యాయం అని అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ యొక్క జాతీయ అధ్యక్షుడు ఎవరు ఉన్నారు, ఒక దళిత బిడ్డ ఖార్గే గారు ఉన్నారు. ఇవాళ మనకు తెలంగాణలో మన అసెంబ్లీకి స్పీకర్ ఎవరు ఉన్నారు, గడ్డం ప్రసాద్ కుమార్ గారు, ఒక దళిత బిడ్డ ఉన్నారు. ఇవాళ మన డిప్యూటీ సీఎం గారు ఎవరు ఉన్నారు, ఒక దళిత బిడ్డ బట్టి విక్రమార్క ఉన్నారు. ఇవాళ మనకు ఆరోగ్య శాఖ మంత్రి ఒక దళిత బిడ్డ ఉన్నారు. ఇవాళ ఇంకొక దళిత బిడ్డ లక్ష్మణ్ గారు ఇంకొక మంత్రివర్గంలో ఉన్నారు.
అంటే భారతదేశ చరిత్రలో నాకు అంటే నేను హిస్టరీ స్టూడెంట్ కాను, కానీ మన తెలంగాణ చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మాత్రం ఇంత పెద్ద పదవులు ఇచ్చి ఇంత ప్రాముఖ్యత ఇచ్చినటువంటి గవర్నమెంట్ అయితే ఎక్కడ లేదు. ఓన్లీ కాంగ్రెస్ పార్టీ తావనే సాధ్యమవుతుంది. ఇవాళ చాలా మాట్లాడుతున్నారు, ఇలా బీజేపీ వాళ్ళు మాట్లాడవచ్చు, ఇలా టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడవచ్చు. వాళ్ళు చేయమనండి, ఒక దళితుని ప్రెసిడెంట్ చేయమనండి, ఇలా ఒక దళితుని స్పీకర్ చేయమనండి, ఒక ముఖ్యమంత్రిని చేయమనండి. వాళ్ళని ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమవుతుంది. ఇవాళ కాబట్టి మీకు అందరు కూడా తెలుసు, ఇవాళ మీకు ఇండ్లు ఇచ్చినా, భూములు ఇచ్చినా, మరి రిజర్వేషన్ ఇచ్చినా అంతా కూడా మరి రాజ్యాంగబద్ధమైనప్పటికీ మరి అది కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమైంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ద్వారానే దళిత పీడిత వర్గాలు మరి సమాజంలో కలిసినే ఇవాళ ముందుకు పోతూ ఉన్నాయి. ఇవాళ రిజర్వేషన్ వల్లనే ఇవాళ మనకు మరి చాలామంది విద్యావంతులు అయినారు. కాబట్టి ఇవాళ ఇక్కడ ఈ కాలనీ వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటున్నారు. ఇది కొన్ని మన భాస్కర్ గారు రాసిచ్చారు. సో ఇవన్నీ కూడా తప్పకుండా ఇప్పుడు రోడ్స్ అడిగిండు, ఇక్కడ ఈ రోడ్స్ కూడా కొన్ని శాంక్షన్ అయినాయి, కొన్ని టెక్నికల్ రీజన్స్ డిలే అయింది. ఒక కాంట్రాక్టర్ పారిపోయి ఆయన ఏదో ఆరోగ్యం బాగలేక అది క్యాన్సిల్ చేసి మళ్ళీ పెట్టాలంటే ఇది కొంచెం ఇబ్బంది అయింది. సో ఇవన్నీ చిన్న చిన్న ఒకటి బ్రిడ్జ్ అడుగుతూ ఉన్నారు, బ్రిడ్జ్. సరే ఇవన్నీ అయిపోతాయి, ఇబ్బంది లేదు, కొంచెం కొద్దిగా టైం పడుతుంది కానీ అయిపోతాయి. అది కాకుండా ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మా అక్క చెల్లెళ్ళందరూ కూడా ఇలా చెప్తా ఉన్నాను, మీకు అందరు కూడా ఇందిరమ్మ ఇండ్లు ఖచ్చితంగా ఇస్తాం ఇప్పుడు అంటున్నాడు. అదే కొంతమందికి రాలేదు, మనం ఇచ్చినాం, ఇప్పుడు కొన్ని ఇచ్చినాం, ఫస్ట్ ఫేజ్లో మనం ఇచ్చినాము. మనకు ఎందుకంటే మనకు 3500 ఇండ్లు వచ్చినాయి, దాంట్లో మనకు 170 గ్రామాలు ఉన్నాయమ్మ. సో అందరు కూడా మన వాళ్ళే కాబట్టి అందరు పేదరికంలో ఉన్న వాళ్ళు, పేదోళ్ళకి అందరికి అందాల్సిందే కాబట్టి వాళ్ళకు ఖచ్చితంగా మంచిగా మేము ఊరికి కొన్ని ఇచ్చినాం. సో ఇంకా ఎక్కువ లేవు, 40-50 ఇండ్లే కావాలని అంటున్నాడు. మీకు అందరు కూడా 100% రెండో విడత మీకు ఇస్తాం. అలా ఒకవేళ ప్లాట్లు లేని వాళ్ళు కూడా గవర్నమెంట్ పాలసీ ఆల్రెడీ తెస్తూ ఉంది. 75 గజాల జాగా ఇచ్చి మీకు మరి అక్కడ ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఇస్తాం. మీరు అందరూ కూడా ఏం అలా టెన్షన్ పడేది లేదు. ఇవాళ మీరు ఆలోచించండి, గతంలో 10 ఏళ్లలో ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, ఇవాళ కొత్తగా రేషన్ కార్డులు ఇస్తున్నాం. ఇవాళ పేదోడు కూడా కడుపునిండా అన్నం తినాలని చెప్పి సన్నబియ్యం ఇస్తున్నాం. 3 పూటలు పెరుగన్నంతో తినాల మన వాళ్ళు కష్టపడతారు పొద్దునాకని చెప్పి ఇలా సన్నబియ్యం ఇస్తున్నాం, 52 రూపాయలు ఖర్చు పెట్టి కొని. సో ఇలాంటి సంక్షేమ పథకాలు అమలు అవుతూ ఉన్నాయి. ఇది ఇందిరమ్మ రాజ్యం, ప్రజాపాలన. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ద్వారానే మన అందరికి కూడా మరి భవిష్యత్తు ఉంటుందని చెప్పి నేను చెప్తా ఉన్నాను. చాలామంది విడదీసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఆనంద్ గారు చెప్పినట్టు విడదీసే శక్తుల వైపు మనం పోవద్దు. ఒకడు కులం పేరు మీద విడదీస్తాడు, ఒకడు మతం పేరు మీద విడదీస్తాడు. మనం అందరము భారతీయులమే. ఇవాళ నేను అడుగుతా ఉన్నాను, ఇవాళ భారతదేశానికి గ్రంథం ఏదైనా ఉన్నది అదంటే భగవద్గీత లాంటిది, ఖురాన్ లాంటిది, లేకుంటే బైబిల్ లాంటిది అంటేనే రాజ్యాంగం. ఇవాళ ఒక వ్యక్తి ఎవరైనా రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడంటే ఆయనకు దేశభక్తి లేనట్టే లెక్క. వీళ్ళు చేతులు గుద్దుకొని మేము దేశభక్తులు అని మాట్లాడుతున్నారు కొంతమంది. అంటే కాంగ్రెస్ పార్టీకి దేశభక్తి గురించి చెప్పాలా, ఎందుకంటే దేశానికి స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఇలా తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ నుండి కుటుంబమే అంటే మహాత్మా గాంధీ కానుండి, ఇందిరాగాంధీ కానుండి, రాజీవ్ గాంధీ కానుండి దేశం కొరకు ప్రాణం ఇచ్చారు. ఇలా నెహ్రూ లాంటి వాళ్ళు 14 సంవత్సరాలు జైలుకు పోయిన దేశం స్వాతంత్రం కొరకు. వాళ్లకు మన తాతకు దగ్గు నేర్పించినట్టు కాంగ్రెస్ పార్టీకి ఇలా వీళ్ళు దేశభక్తి గురించి నేర్పిస్తున్నారు. ఇప్పుడు గుజరాత్ కూడా చెప్పాలి, మనం వినాలి దేశభక్తి గురించి. అంటే అట్లా రాముడి గురించి, కృష్ణుడి గురించి చెప్తున్నారు, మనకు తెలియదా రామకృష్ణ గురించి? అంటే మనం అంటే ఇట్లా అన్నీ మీరు సరే ఇప్పుడు దాంట్లో లోతుగా పోకుండా ఏమంటారంటే ఒక మనిషిని సమానంగా చూసేటువంటి వ్యవస్థ ఉండాలి. రాజ్యాంగం ఏం చెప్పి సమాన హక్కులు అన్నారు, సమాన అవకాశాలు రావాలని ఇలా మనం రిజర్వేషన్ కోరుకుంటున్నాం. ఇలా బీసీలకు 42% రిజర్వేషన్ అన్నాం. సరే కొంతమంది ఏకీపించకపోయినా కొంతమంది ఏదో వైసీ వర్గీకరణ చేసినాం, సుప్రీంకోర్టు ఆర్డర్ ఉందని. సో ఈ రకరకాల సామాజిక ఒక న్యాయం జరగాలి అని అంటే, అన్యాయంగా పీడితులకు న్యాయం జరగాలంటే కొన్ని ఫెసిలిటీస్ అవసరం ఉంటాయి. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా ఆలోచన చేస్తూ ఉంది. ముఖ్యంగా మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి ఒక మంచి విజన్ ఉంది. మన తెలంగాణను మంచి నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దాలంటే అందరు నంబర్ 1 ఉండాలంటే అందరు బాగుంటేనే అవుతుంది. అది నేను ఒక్కనే బాగుండి 3 అంతరాల బంగ్లా నుండి పక్కకు కూర్చుంటే అనుకో అది బాగుండదు, కాలనీ బాగుండదు. కాలనీ అంటే మొత్తం అందరికీ కూడా బంగ్లా ఉంటేనే కాలనీ బాగుంటుంది. అట్లనే దేశమైనా రాష్ట్రమైనా అందరూ బాగుండాలి అనే కోరుకునేటువంటి ఆలోచనలో ఉన్నాం. అందుకని ఇలా పేదవారికి ఒకవైపు సంక్షేమం, ఇంకోవైపు అభివృద్ధి, మరి ఇంకా విద్యకు కూడా ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం. ఇప్పుడు విద్య వీళ్ళు మహానుభావులు ఇద్దరు మనం పెట్టుకున్నాం కాబట్టి ఇలా మన తెలంగాణ యూనివర్సిటీ మన కాన్స్టిట్యూన్సీలో ఉంది. 10 ఏళ్ళు ₹1 రాలే గవర్నమెంట్ నుండి. ఇలా మేము వచ్చినాకనే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది, ఒక ఇలా వ్యవసాయ కళాశాల వచ్చింది మనకు. మన నియోజకవర్గంలో రాబోతుంది. అంటే క్లాసెస్ స్టార్ట్ అయినాయి కానీ ఇంకా ల్యాండ్ ఐడెంటిఫై చేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి ఇప్పుడు మనకు
ఒక నవోదయ స్కూల్ వస్తుంది, ఒక మన ఇది సైనిక్ స్కూల్ వస్తూ ఉంది. ఇవాళ మనకు ఇంకా ఎస్టీలకు సంబంధించింది ఏకలవ్య స్కూల్ మన దగ్గరనే ఉంది. మన నియోజకవర్గం ఒక హబ్గా తయారవుతుంది, అలా ఎడ్యుకేషన్ హబ్గా తయారవుతుంది. ఒక 200 కోట్లతో ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ వచ్చింది. సో ఎందుకంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది ఒక వ్యవసాయం ఒకటే కాదు, మనకు వ్యవసాయంతో పాటు మరి చదువు కూడా కావాలి, దాంతోపాటు వైద్యం కూడా కావాలి. సో మనిషి జీవిత ప్రమాణాలు పెరగాలని అంటే ఇవన్నీ అవసరం ఉంటాయి. కాబట్టి ఈ అన్ని యాంగిల్లో నేను పనిచేస్తూ ఉన్నాం. నేను కూడా మీకు చెప్పదలుచుకున్నది ఒకటే, మీరు అందరూ కూడా నాకు కొత్తలే కాదు, ఒక రాజకీయంగానే కాకుండా మీకు డాక్టర్ కూడా మీకు అందరు కూడా తెలుసు. ఇవాళ నాకేమో అంటే వైద్య వృత్తి లేదు, ఇప్పుడు వదిలేసిన నేను. మీరు అందరు దీవెనలతోనే ఎమ్మెల్యేగా నిలబడ్డా మీ ముందు, మరి మీకు సేవ చేయడానికే మేము ఇక్కడ ఉన్నాం. కాబట్టి ఇంకా నాకు ఇంకా వేరే ఆలోచన లేదు. మీ అందరు కూడా సంపూర్ణ సహకారము, మీ యొక్క దీవెనలు మరి మా పైన ఉండాలని చెప్పి కోరుకుంటూ, మరి ఇక్కడ ఇంత చక్కటి కార్యక్రమం అందరూ మనిషి కింద కొన్ని వేలు, 5,000, 10,000 ఇట్లా జమ చేసుకొని ఇంత చక్కటి కార్యక్రమాన్ని పెద్దల యొక్క మహానుభావుల యొక్క విగ్రహాలను ఇక్కడ పెట్టుకోవడం అనేది చాలా సంతోషకరం. మా అందరు కూడా మీకు మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు.